వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. వాట్ ఈస్ సోలార్ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ కాల్డ్? దేని సోలార్ సిస్టమ్ అంటారు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ ఈజ్ సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్ అంటే రాత్రిపూట ఆకాశంలో మనం పైకి చూస్తే మనకి చాలా నక్షత్రాలు, బోల్డ్ స్టార్స్, తర్వాత ఏవో మనకు తెలియని ఆబ్జెక్ట్స్ అన్నీ మెరుస్తూ కనిపిస్తుంటాయి. ఏవైతే నైట్ స్కైలో any object that shines in the night sky is called celestial body. ఆ విశ్వాన్ని అందరినీ, యూనివర్స్ని సెలెస్టియల్ స్పేస్ అంటాం. సో అక్కడ నివసించే ప్రతి ఒక్కటి, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఈస్ ఇన్ ద స్పేస్ అండ్ దట్ షైన్స్ బ్రైట్లీ ఇన్ ద నైట్ స్కై ఈస్ కాల్డ్ సెలెస్టియల్ బాడీ. వాటిని సెలెస్టియల్ బాడీస్ అంటారు. వాటిలో ఏంటి? సన్. మన ఫస్ట్ ఈజ్ సన్. సన్ మీకు తెలిసింది, సన్ ఈజ్ ఎ స్టార్. నిన్న మనం తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో సన్ ఫార్మేషన్ ఎలా అయింది, బిగ్ బ్యాంగ్ థియరీ. ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది. బిగ్ బ్యాంగ్ థియరీ వాజ్ డిఫైన్డ్ బై హబల్. సో సన్ ఈజ్ ఎ సెలెస్టియల్ బాడీ. నెక్స్ట్ స్టార్స్, మూన్, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటియోర్స్ అండ్ కామెట్స్. సో ఇప్పుడు మనం వీటి గురించి ఇన్ డీటెయిల్గా కాన్సెప్ట్స్ చూసుకుందాం. సన్ గురించి ఫస్ట్ విల్ నో వాట్ ఈజ్ సన్. వై సన్ ఈజ్ కాల్డ్ సెలెస్టియల్ బాడీ? ఎందుకంటే అందరికీ తెలుసు సన్ స్పేస్లో ఉంటుంది, సెల్ఫ్ ఇల్యూమినేటెడ్. ఎనీ సెలెస్టియల్ బాడీ విచ్ ఈజ్ సెల్ఫ్ ఇల్యూమినేటెడ్, విచ్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ఇల్యూమినేట్స్. అంటే కానీ అన్ని సెలెస్టియల్ బాడీస్ మళ్ళీ సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఉండవు. ఎగ్జాంపుల్ ప్లానెట్స్. ఇప్పుడు మనకు ఉన్న 8 ప్లానెట్స్, వాటిలోంచి వాటికి అంటే సెల్ఫ్ ఇల్యూమినేషన్ అంటే లోపల నుంచి ఒక రకమైన కాంతి రావడం. బికాస్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్, తర్వాత హీట్, అది ప్రొడ్యూస్ చేసే హీట్, అది వాటిలో ఉన్న గ్యాసెస్ వల్ల లోపల నుంచి ఆ హీట్ మనకి వీ కెన్ సీ. స్టార్స్ చూడండి, నక్షత్రాలు చూస్తే ఎంత బ్రైట్గా మెరుస్తుంటాయో. ఇన్ స్పైట్ ఆఫ్ లాట్స్ ఆఫ్ డిస్టెన్స్, అంటే అవి మనకి కొన్ని లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. బట్ కానీ మనకి ఎంత దూరంలో ఉన్నా కూడా ఇంత చిన్నగా మిల్కొని మెరుస్తుంటాయి. ఎందుకు? వాటిలో ఉన్న హీట్, వాటిలో ఉన్న గ్యాసెస్ వల్ల. కానీ ప్లానెట్స్ మాత్రం అలా కాదనమాట. ప్లానెట్స్ సెలెస్టియల్ బాడీస్ అయినా కూడా దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇల్యూమినేషన్. దే టేక్ లైట్ ఫ్రమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ లైక్ సన్. ఇప్పుడు మనం చాలా ప్లానెట్స్ మన సైంటిస్టులు, ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లానెట్ ఈ కలర్లో ఉంది, ఇది ఇల్యూమినేట్ అవుతుంది. అలా ఎలా చెప్తున్నారు వాళ్ళు? దాని లోపల ఉన్న మెటీరియల్ కంపోజిషన్, గ్యాసెస్ అండ్ మినరల్స్ బట్టి. కానీ అంటే నిజంగా అది ఆ కలర్లో మెరుస్తుంది అన్న? నో, బికాస్ ఆఫ్ సన్ దాని మీద పడే సన్ కాంతి వాటి మీద పడే దాన్ని బట్టి అవి మెరుస్తుంటాయి. బట్ అన్ని మెరిసేవి, అన్ని సెలెస్టియల్ బాడీస్ సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఉంటాయని కాదు. బట్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ బ్రైట్ ఇన్ కలర్ అండ్ హాట్. సో నెక్స్ట్ స్టార్స్. స్టార్స్ అంటే ఏంటి? ఒక డస్టీ క్లౌడీ బాల్ ఈజ్ కాల్డ్ ఎ స్టార్. మనం తెలుసు, మన సన్ చూసాం. నెక్స్ట్ కమ్స్ మూన్. మూన్కు డీటెయిల్స్ అండ్ ఆస్టిరాయిడ్స్ అండ్ మెటియోర్స్. సన్ ఈజ్ ద స్టార్. బికాస్ ఆఫ్ ద సన్ our system, our galaxy, Milky Way is called solar system. ఎందుకంటే మన ప్లానెట్స్ ఈ సన్ చుట్టూ ప్లానెట్స్ తిరగడం వల్ల దీంట్లో భూమి కూడా ఒక ప్లానెట్ అవ్వడం వల్ల దీన్ని సోలార్ సిస్టమ్ అని అంటాం. సోలార్ సిస్టమ్ అంటే సోలార్ అంటే సన్కి సంబంధించింది. సో మన గెలాక్సీని సోలార్ సిస్టమ్ అంటాం. ఈ సన్ డయామీటర్లో అంటే మన నుంచి సన్ 14.6 మిలియన్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్లో ఉంది. యూ కెన్ ఇమాజిన్ అంటే ఎంత దూరంలో ఉందో సన్. అంటే మనకి పొద్దునే కనిపిస్తుంది, బట్ ఇమాజిన్ చేయండి అంత దూరంలో ఉన్న సన్ను. బట్ వీ కెన్ సీ, ఇమాజిన్ హౌ బిగ్, హౌ లార్జ్ ఇట్ ఈస్. సోలార్ సిస్టంలో 98.86% ఈస్ కన్సిస్ట్ ఆఫ్ సన్. అంటే మిగతా అన్ని ప్లానెట్స్ ఎంత ఉంటాయి దాని దగ్గర? హార్డ్లీ ఇంత చాలా చాలా చిన్న ఒక కైండ్ ఆఫ్ అంటే సోలార్ సిస్టమ్ 98% సన్ ఆక్రమించేసింది. సన్ మొత్తం ఆక్యుపై చేసింది. మిగతావన్నీ జస్ట్ చిన్న మినీ పార్టికల్స్ అనమాట సన్ ముందు. అది సన్ ఏజ్ ఏంటంటే 4.6 బిలియన్ ఇయర్స్.
మనకి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం 4.6 బిలియన్ ఇయర్స్ ముందు బిగ్ బ్యాంగ్ అయింది. బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్లోని నెబులా ఫామ్ అయింది. ఈ నెబులాయే మన సన్ అయింది. ఈ సన్ ఏ నెబులాతో ఆ బ్యాంగ్ వల్ల వచ్చిన చిన్న చిన్న పార్టికల్స్, ఆ గ్రావిటీ వల్ల వచ్చిన పార్టికల్సే మన ఎగ్జిస్టింగ్ ప్లానెట్స్. మిగతావన్నీ తుళ్ళిపోయినవన్నీ ఆస్ట్రాయిడ్స్, మెటియోర్స్ అండ్ కామెట్స్ లాగా. సో ఈ నెబులాయే, నెబులా అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ సమ్ డస్టీ గ్యాషియస్ క్లౌడ్. ఈ సెంటరే మన సన్ అయిందనమాట. ఇది సన్ టాప్ మోస్ట్ అంటే కోర్ టెంపరేచర్ ఎంత ఇమాజిన్ చేయగలరా? 6000 degrees Celsius. కోర్ కాదు, క్రస్ట్ అంటే టాప్ లేయర్లో సన్ టెంపరేచరే 6000 degrees Celsius. ఇంకా కోర్కి వెళ్తే మనం అసలు వెళ్ళలేము, అంటే అంత కూడా మనం లెక్కించలేము. బట్ ఓన్లీ సన్ టాప్ లేయరే 6000 degrees Celsius. సన్ నుంచి ఎర్త్కి ఓన్లీ 8.3 minutesలోని ఫస్ట్ సన్ రే ఎర్త్ని టచ్ అవుతుంది. అంటే ద డిస్టెన్స్ ఇట్ ట్రావెల్స్. ఫస్ట్ రే అంటే ఇప్పుడు మనకి మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ అయినప్పుడు ఇది సన్ కదా, ఇది ఎర్త్ అనుకోండి. సో ఇక్కడ నుంచి సన్కి ఫస్ట్ రే పట్టడానికి, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 8.4 minutes పడుతుందన్నమాట. అంటే మన ఫస్ట్ హీట్ భూమి మీద వచ్చేసరికల్లా, ఫస్ట్ రే వచ్చేసరికల్లా 8.4 seconds. నెక్స్ట్ సన్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం, కార్బన్ అండ్ అదర్ గ్యాసెస్. బట్ మోస్ట్లీ ఎక్కువ ఏంటంటే ఈ మ్యాంటల్ పార్ట్లో హైడ్రోజన్. దట్స్ ద రీజన్ ఇట్ బర్న్స్. హైడ్రోజన్ ఎక్కడున్నా మీరు ఫిజిక్స్లో చదివే ఉంటారు. హైడ్రోజన్ వల్ల మనకి బర్నింగ్ ఎందుకు వస్తుంది, మంట, ఇల్యూమినేషన్ ఎందుకు వస్తుంది? హైడ్రోజన్. అండ్ హీలియం, సన్ కోర్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ హీలియం అనమాట, హీలియం గ్యాస్. అండ్ నెక్స్ట్ సన్ ఇంటర్నల్ కోర్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్. అండ్ అదర్ గ్యాసెస్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ హార్డ్లీ 0.1%. అంటే ఈ సన్ చుట్టూ తిరగడం వల్ల సోలార్ సిస్టమ్, సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అ సోలార్ సిస్టమ్. కొన్ని థియరీస్ ఉంటాయి. అండ్ మన అరిస్టోటిల్కి ముందు అందరూ ఏమనుకున్నారంటే సన్ ఎర్త్ చుట్టూ సన్ తిరుగుతూ ఉండేదని. బట్ తర్వాత అరిస్టోటిల్, ఈ గలీలియో వీళ్ళందరూ ప్రూవ్ చేశారు ఎర్త్ చుట్టూ సన్ తిరగదు, సన్ చుట్టే అన్ని ప్లానెట్స్ తిరుగుతాయని. ఇది మన సోలార్ సిస్టంలో సన్. అండ్ నెక్స్ట్ కమ్స్ మన ప్లానెట్స్. సో మీకు అందరికీ తెలుసు, వీ డూ హ్యావ్ 8 ప్లానెట్స్ ఫార్మేషన్ ఎలాగో చూసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, బిగ్ బ్యాంగ్ థియరీలో ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల నెబులా కోర్ అయితే సన్ అయింది. ఆ పార్ట్లోంచి చిన్న చిన్న ముక్కలన్నీ మన ప్లానెట్స్ కింద సెగ్రిగేట్ అయ్యాయి. హెవీ రాకీ మెటీరియల్ ఉన్న ఎక్కువ రాక్ కన్సిస్టెంట్ ఉన్న రాళ్ళన్నీ సన్ దగ్గరలో సెటిల్ అయిపోయి, దాని మిగతా అవి ఏవైతే ఎక్కువ గ్యాషెస్లో ఉన్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ 4 ప్లానెట్స్గా అయ్యాయి. అంటే సన్ నుంచి దూరంగా అనమాట. సో ఈ ఆర్డర్లో ఏమైందంటే ఇంకా చిన్న ఈ బిగ్ బ్యాంగ్ యూనివర్స్ ఇస్ స్టిల్ ఎక్స్పాండింగ్ అనడానికి ఒక రీజన్ ఏంటంటే, మీరు ఒక బలూన్ తీసుకోండి. బలూన్ పైన చిన్న డాట్స్, పెన్తో స్కెచ్తో డాట్స్ పెట్టండి. బలూన్ని ఎక్స్పాండ్ చేయండి, ఊదండి. సో ఊదిన తర్వాత బలూన్ కొంచెం పెద్దదైతే ఈ డాట్స్లో డిస్టెన్స్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకొంచెం ఊదండి, ఊదితే ఈ డాట్స్ ఇంకా డిస్టెన్స్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మన యూనివర్స్ కూడా ఇదే సిస్టంలో ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పినట్టు ఎలాగైతే ఉందో ఇంకా యూనివర్స్లో అలా బ్యాంగ్లు అవుతూనే ఉన్నాయి, అంటే ఎక్స్ప్లోజన్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా యూనివర్స్ పెద్దది అవుతూనే ఉంది. మనకు తెలిసిన సోలార్ సిస్టమ్ ఓన్లీ మన గ్యాలాక్సీ ఇది ఒక్కటే. మన సోలార్ సిస్టమ్ లాంటి గ్యాలాక్సీస్ కొన్ని మిలియన్స్ ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ ఓన్లీ స్మాల్ పార్ట్. సో ఈ సన్ ఈజ్ అ స్టేషనరీ. సన్ ఎక్కడికే కదలదు. సన్ చుట్టే మన ప్లానెట్స్ అని తిరుగుతాయి, మనమే తిరుగుతాం. సో ఈ ప్లానెట్స్ ఫార్మేషన్తో పాటు
ఇంకా చాలా చాలా అనుకున్న చిన్న చిన్న గ్యాషియస్ మెటీరియల్స్, లైటర్ వెయిట్, లైటర్ పార్టికల్స్ అన్నీ ఎగురుకుంటూ దూరంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏమైందంటే స్మాల్ సైజ్ ఆఫ్ రాక్స్, అంటే ప్లానెట్స్కి కంటే చిన్న చిన్న రాళ్ళన్నీను ఒక బెల్ట్ లాగా ఎక్కడ మార్స్కి జూపిటర్కి మధ్యన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ సన్ గ్రావిటీలోనే ఒక బెల్ట్ లాగా అవి సన్ చుట్టూ ఒక ఆర్బిట్లో తిరగడం మొదలుపెట్టాయి. వీటినే మనం ఆస్టిరాయిడ్స్ అంటాం. ఆస్టిరాయిడ్స్ అంటే ఏమీ కాదు, ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ థియరీలో మన ఎక్స్పాన్షన్ ఎక్స్ప్లోడ్ అయ్యిందో, విస్ఫోటన జరిగిందో, పెద్ద ముక్క ఏమొచ్చి పెద్ద రాయి ఏమొచ్చి సన్ అయిపోయింది. సన్ కంటే ఇంకొంచెం చిన్న చిన్న రాళ్ళన్నీ మన ప్లానెట్స్ అయిపోయి, వాటిలో కూడా హెవీగా ఉండి కొంచెం రాళ్ళు రప్పలు ఉండేవన్నీ సన్కి దగ్గరున్న ప్లానెట్స్. అంతే కదా, హెవీగా ఉన్నవి ఎప్పుడైనా ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేవు, డిస్టెంట్ ట్రావెల్ చేయలేవు. లైట్ వెయిట్ ఉన్నవి కొంచెం ఫాస్ట్గా పరిగెడితే కొంచెం ఎక్కువ దూరం పరిగెట్టాయి. ఆ లైట్ వెయిట్ అంటే గ్యాషెస్తో వాటితో ఉన్నవన్నీను 4 ప్లానెట్స్గా మిగిలిపోయి, పాపం ఈ ఆస్టిరాయిడ్స్ ఇవేంటి అయిపోయాయి అంటే అటు ప్లానెట్స్ కాదు, అటు రాకీ ప్లానెట్స్ కాదు, ఇటు గ్యాషియస్ ప్లానెట్స్ కాదు, సైజు మరీ చిన్న సైజు అవడం వల్ల, కానీ గ్రావిటీ దే స్టిల్ డూ హ్యావ్ దేర్ ఓన్ గ్రావిటీ, ఇంకా సన్ గ్రావిటేషనల్ రీచ్లో ఉండడం వల్ల ఒక బెల్ట్ లాగా ఫామ్ అయ్యి అవి అలాగా సన్ చుట్టూ జూపిటర్కి మధ్యలో ఒక బెల్ట్ లాగా తిరుగుతూ ఉంటాయి. ఇవి ఆస్టిరాయిడ్స్. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, మనకి డైనోసార్స్ ఉండేవి మన జురాసిక్ పీరియడ్లో. ఎందుకు అంత సడన్గా అంత హ్యూజ్ యానిమల్స్ ఆన్ ది ఎర్త్ ఎందుకు వ్యానిష్ అయిపోయాయి? బికాజ్ ఆఫ్ ఆస్టిరాయిడ్స్. అంటే ఆస్టిరాయిడ్స్కిను డైనోసార్స్కి సంబంధం ఏంటి మీరు అనుకోవచ్చు. ఐల్ టెల్ యూ. ఆస్టిరాయిడ్స్లోని సైజెస్ ఉంటాయి. అంటే ఇమాజిన్ చేయండి, ఈ ఆస్టిరాయిడ్స్ ఏమవుతాయంటే ఇవి ఏదైతే సన్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయో ఒక బెల్ట్ లాగా, వాటిలో వాడవే. అంటే ఇలా లైన్గా ఉండవు కదా, మనం చెప్పలేము, ఇష్టం వచ్చినట్టు ఉంటాయి ఇవి, కానీ ఒక చైన్లో వెళ్తుంటాయి, ఒక పాత్. ఇవి వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒకదానికొకటి తగులుతుంది, ఒకదానికొకటి హిట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం బాగా గ్రూప్లో ఒక గుంపులో ఉంటే, ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో కొంచెం బీచ్లోనో ఎక్కడ అలాంటి ప్లేస్లో ఉంటే అనుకోకుండా బై మిస్టేక్ విల్ బీ హిట్ బై సమ్వన్ ఆర్ వీ హిట్ సమ్వన్. అలాంటి టైంలో కొంచెం మనకి జర్క్ వస్తుంది. ఇలా జర్క్ వచ్చినప్పుడు ఇలాగా 2 ఆస్టిరాయిడ్స్ ఒకదానికొకటి తన్నుకున్న తర్వాత, హిట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఏంటవుతుందంటే ఒక ఆస్టిరాయిడ్ ఏదైనా ఉందో ఆ ఏదైతే కొంచెం వీక్ ఆస్టిరాయిడ్ ఉందో అది తన ఆర్బిట్లోంచి బయటకు వచ్చి వేరే ఆర్బిట్ ఎక్కడికైనా రావచ్చు. అలాగే ఎర్త్ ఆర్బిట్లోకి వచ్చి, ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి ఎర్త్ని, అంటే ఇలా ఉన్నది ఎర్త్ ఇలా దాని మూమెంట్లో ఉంటుంది. ఏదో ఒక ఆస్ట్రాయిడ్ ఇక్కడి నుంచి వచ్చి ఎర్త్ మీద పడింది. ఇలా పడినప్పుడు మొత్తం మన డైనోసార్స్ అన్నీ మొత్తం అంటే అప్పటితో ఎండ్ అయిపోయాయి అనమాట. జురాసిక్ ఎరా ఎండ్ అయిపోయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆస్టిరాయిడ్ ఎఫెక్ట్. ఆస్టిరాయిడ్స్ మన ఎర్త్ని హిట్ చేసినప్పుడు డైనోసార్స్ అన్నీ పోయాయి. సో అది ఆస్టిరాయిడ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి ఎక్కడో ఉన్నాయి చిన్నవి అలా అని మనం లైట్ తీసుకోవడానికి లేదు. ఈ ఆస్టిరాయిడ్స్ ఎంతెంత ఉంటాయంటే చిన్న ఆస్టిరాయిడ్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ అవే పెద్ద ఆస్టిరాయిడ్స్ ఉంటే మనం అనుకున్నట్టు మన డైనోసార్స్ వ్యానిష్ అయినట్టు ఎర్త్ కూడా మొత్తం టోటల్ ఎర్త్ లేకుండా అయిపోవచ్చు. అది ఇలాంటి ఆస్టిరాయిడ్స్ ఒకప్పుడు ఏంటవుతుందంటే పాపం మరీ హ్యూజ్, అంటే ఎర్త్ సైజ్, అవి వెయిట్ డయామీటర్ సైజ్ కూడా ఎర్త్ అంత ఉండొచ్చు. కానీ చిన్న చిన్న ఆస్టిరాయిడ్స్ ఏమవుతాయంటే అవి హిట్ అయిన తర్వాత వాళ్ళ పాత్లోంచి, ఆర్బిటల్ పాత్లోని బై మిస్టేక్ ఒకదాంతో ఒకటి కొలైడ్ అయిన తర్వాత ఒకటి ఏదైతే బయటికి వస్తుందో అది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రావడానికి ట్రై చేస్తుంటుంది. ఎందుకంటే ఎర్త్ హ్యాస్ గ్రావిటీ, ఇట్ పుల్స్. ఈ ట్రై చేసినప్పుడు కొన్ని ఏంటవుతాయి మధ్యలోనే, మీకు తెలుసు ఎర్త్లో మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ చాలా రకాల గ్యాసెస్ ఉంటాయి. ఈ ఆస్టరాయిడ్స్ కూడా ఫుల్ ఆఫ్ గ్యాసెస్ అండ్ రకరకాల మినరల్స్తో తయారుంటాయి.
వచ్చినప్పుడు అవి ఏంటవుతాయంటే ఎర్త్ అట్మాస్ఫియర్లోనే బర్న్ అయిపోతాయి. అంటే మనకి కనిపించకుండానే మన అట్మాస్ఫియర్లో దిగకు ముందే అక్కడున్న గ్యాసెస్కి రియాక్షన్ ఇచ్చి వాటిలో ఉన్న మినరల్స్ గ్యాసెస్ పార్టికల్స్లో రియాక్షన్ ఇచ్చి అవి అక్కడే బర్న్ అయిపోతాయి. ఈవెన్ దాని యాష్ కూడా మన ఎర్త్ మీద పడదు. సో అలాంటి వాటిని మెటియోర్స్ అంటారు. సో అలాంటి వాటిని మెటియోర్స్ మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు. లైక్ చాలా చూపిస్తాడు, ఆకాశం నుంచి ఒక రాకెట్ లాగా తోకచుక్కలాగా వెళ్తూ ఉంటుంది. విష్ స్టార్ అంటారు దాన్ని. విష్ స్టార్ అంటే దాన్ని చూస్తే ఏదైనా కోరుకుంటే అవుతుందని. దట్ ఈస్ అ మెటియోర్. క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో అది మెటియోర్ అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ రాకముందే ఏదైతే బర్న్ అయిపోయి దాని ఈవెన్ యాష్ కూడా మనకి తెలీదు, దట్ ఈస్ కాల్డ్ మెటియోర్. అలా కాకుండా ఇంకొన్ని ఆస్టెరాయిడ్స్ ఉంటాయి. అవేం చేస్తాయి, ఇలాగ ఒకదాంతో ఒక హిట్ అయ్యి కొలైడ్ అయిన తర్వాత ఇంకా కిందకు వస్తాయి. కిందకు వచ్చి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తాయి. అట్మాస్ఫియర్లోకి వచ్చి ఎప్పుడైనా అట్మాస్ఫియర్లో మనకి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఏ గ్యాస్తోనో ఆక్సిజన్ కలిస్తే ఇట్ విల్ బర్న్. సో ఆ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చిన తర్వాత దే హిట్. బట్ అదే చిన్న సైజులో ఉంటే మనకి పెద్ద ప్రాబ్లం లేదు. అదే మనకి లేక్స్ కింద ఫామ్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ లునార్ లేక్, పుణే దగ్గర లోనావాలా దగ్గర లోనార్ లేక్, అది క్రేటర్ అనమాట, చాలా పెద్ద క్రేటర్. అంటే ఇలా ఉన్న ఎర్త్ని అంత ఫోర్స్లో ఈ స్పేస్లోంచి ఒక 2000 లైక్ 20,000 30,000 1,00,000 కిలోమీటర్ లైట్ ఇయర్ స్పీడ్లో ఏదైనా వచ్చి హిట్ చేస్తే ఏంటవుతుంది, డెఫినెట్గా ఇక్కడ ఎంతో కొంత డిచ్ తయారవుతుంది. సో దీన్నే ఇలాగ మనకి ఫామ్ అయినవే క్రేటర్ లేక్స్ అనమాట. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మన లోనార్ లేక్ ఇన్ లోనావాలా. సో ఇలా వచ్చిన వాటిని మెటియోరైట్స్ అంటారు. మెటియోర్స్ అంటే ఏంటి, ఆస్టెరాయిడ్స్ ఒక ఆస్టెరాయిడ్ బెల్ట్ నుంచి దారి తప్పి అక్కడున్న కొలిజన్ వల్ల దాని గ్రావిటీలోంచి దాని బెల్ట్లోంచి బయటకు వచ్చి ఎర్త్ స్పేస్లోకి ఎంటర్ అవుదామని ట్రై చేసి, ఎందుకంటే ఎర్త్ గ్రావిటీ ఉంటుంది, ఎర్త్ కూడా పుల్ చేస్తూ ఉంటుంది ఎనీ ఆబ్జెక్ట్స్ని. బట్ మన అట్మాస్ఫియర్, మనకి ప్రతి ప్లానెట్కి ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. మన అట్మాస్ఫియర్ మనకి చెప్పాను కదా లాస్ట్ క్లాస్లోని అట్మాస్ఫియర్ మనకి ఎలా తయారైందో. సో అలాగా వచ్చి మన అట్మాస్ఫియర్లోనే బర్న్ అయిపోయి దాన్ని మెటియోర్ అంటారు. అలా కాకుండా బర్న్ అవ్వకుండా కింద వరకు వచ్చి మన ఎర్త్ని టచ్ చేసి, అంటే టచ్ అంటే ఎనీవేస్ అయితే ఇలా ఎర్త్ ఉంటే కొంచెం సైడ్ నుంచి రాసుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఎర్త్ మీద డైరెక్ట్గా హిట్ చేయొచ్చు, ఆర్ ఎర్త్ విసినిటీలోంచి వెళ్ళొచ్చు, ఎనీథింగ్. అలా చేసి మనకి కొంచెమైనా దానివల్ల ఏదైనా డ్యామేజ్ జరిగి ఉంటే దాన్ని మెటియోరైడ్ అంటారు. మెటియోరైడ్. సో మెటియోర్స్కి మెటియోరైడ్కి అంటే ఇవి ఆస్టెరాయిడ్సే దాని పాత్లోంచి వచ్చి ఎర్త్ ఆకాశంలో కలిపేదాన్ని మెటియోర్ అంటారు. ఇంకా కిందకు వచ్చి ఎర్త్ని టచ్ చేసి వెళ్ళేదాన్ని మెటియోరైడ్స్ అంటారు. నెక్స్ట్ కమ్స్ కామెట్స్. కామెట్స్ అంటే ఏంటి, తోకచుక్కలు అంటారు. సో కామెట్స్ అంటే స్మాల్ టైనీ పార్టికల్స్ మన సోలార్ సిస్టంలో. లైక్ ఇది సోలార్ సిస్టమ్ కదా, ఇక్కడ ఎక్కడో ఈ కామెట్స్ చిన్న చిన్న టైనీ పార్టికల్స్ అనమాట. కంటైన్స్ ఆఫ్ గ్యాస్, డస్ట్ పార్టికల్స్ అండ్ ఐస్. సో ఇవేంటవుతాయంటే పాపం ఎర్త్ సన్ ఆర్బిట్లో అవి తిరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దే ట్రై టు కమ్ నియర్ ద సన్ ఆర్బిట్. అలాగ రావడానికి ట్రై చేసినప్పుడు ఏంటవుతుందంటే వాటిలో ఉన్న గ్యాస్ అది బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి ఐస్ ఉంటుంది కదా, ఐస్ కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనకి అది ఒక తోకలాగా, ఒక డిఫరెంట్ కలర్ తోకలాగా, ఒక బ్లూ కలర్, సమ్ గ్రీన్ కలర్, అంటే ఒక టార్చ్ మనం కాగడ ఏదో పట్టుకుంటే ఇలా అంటే ఎలాగ దాని మెయిన్ సెంటర్తో పాటు కింద చిన్న తోకలా వస్తుంది, అలాగే కనిపిస్తుంది అనమాట. దాన్ని కామెట్ అంటారు. సో ఇది ఎప్పుడైతే తన ఆర్బిట్నిలోంచి ఎర్త్, ఇది చాలా మిలియన్ ఇయర్స్ వరకు పాపం ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అవి. అలా తిరుగుతూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సన్ దగ్గరికి వచ్చి
వాటిలో ఉన్న ఐస్ ఎప్పుడైతే కరిగి కొంచెం ఆబ్వియస్లీ వేడికి దగ్గరికి వస్తే ఐస్ కరుగుతుంది కదా, సో ఐస్ కరగడం వల్ల అలా మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ షేడ్లో కనిపించి ఒక తోకలా ఫామ్ అయ్యే కామెట్స్ అనమాట. ఇప్పుడు చూసాం కదా ప్లానెట్స్, నిన్న చూసాం కదా మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఎర్త్ సన్కి దగ్గర ఉన్న 4 ప్లానెట్స్ని ఏమంటారు? రాకీ ప్లానెట్స్. రాకీ ప్లానెట్స్ ఎందుకంటామంటే డెన్సిటీ ఎక్కువ వాటికి, సన్కి దగ్గరలో ఉండడం వల్ల ఎక్కువ డెన్సిటీతో ఉన్నాయి, అందుకోసం డెన్సిటీ ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ కాబట్టి సన్కి దగ్గర ఉన్నాయి, వీటిని రాకీ ప్లానెట్స్ అంటారు. సో దీంట్లో ఫస్ట్ ఇది మెర్క్యూరీ, వీనస్, నెక్స్ట్ కమ్స్ ద ఎర్త్ అండ్ మార్స్. మార్స్కి జూపిటర్కి మధ్య ఉండేదే మన ఆస్టరాయిడ్ బెల్ట్. ఆస్టరాయిడ్ బెల్ట్ ఎక్కడ ఉంటుంది? మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉంటుంది. ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ తర్వాత జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. ఇవన్నీ గ్యాషియస్ ప్లానెట్స్. గ్యాషియస్ అంటే చాలా లైట్ వెయిట్. యూ క్యాన్ ఇమాజిన్, అంటే సాటర్న్ అయితే నీటి మీద ఫ్లోట్ అవ్వగలదంట, అంత లైట్ వెయిట్ సాటర్న్. అంటే సాటర్న్లో ఓన్లీ చూడడానికి చాలా భారీగా పెద్దగా ఉంటుంది కానీ, బట్ సంథింగ్ లైక్ ఒక దూది, మీరు ఒక ఫోమో దూదో వాటర్ మీద అంటే సాటర్న్ వాటర్ మీద తేలిగలే అంత లైట్ వెయిట్ ప్లానెట్. అండ్ యురానస్ అండ్ లాస్ట్ వన్ ఇస్ నెప్ట్యూన్. ప్లూటోని 2005లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనిట్ దీని వాళ్ళు తీసేశారు, ఎందుకంటే ఇట్ డజంట్ కమ్ అండర్ యాజ్ అ ప్లానెట్. ఒక ప్లానెట్ అవ్వాలి అంటే దానికి ఎనీ సెలెస్టియల్ బాడీ టు బి కాల్డ్ యాజ్ ప్లానెట్ ఇట్ షుడ్ హ్యావ్ 3 థింగ్స్. అంటే దానికి 3 లక్షణాలు ఉండాలి ఒక ప్లానెట్ అవ్వాలి అంటే. అవి ఏంటంటే సన్ ఆర్బిట్లో తిరగాలి ఫస్ట్ పాయింట్. మీకు అందరికీ తెలుసు ఆర్బిట్ అంటే ఏంటో. ఆర్బిట్ అంటే పాత్, దారి. ఏదైనా ఒక పర్టికులర్ పాత్లో పర్టికులర్ దారిలో ట్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని ఆర్బిట్ అంటారు. సన్ ఆర్బిట్ అంటే సన్ చుట్టూ ఏవైతే ఒక పర్టికులర్ డైరెక్షన్లో తిరుగుతాయో దాన్ని సన్ ఆర్బిట్ అంటారు. ఇదిగోండి, ఇది ఆర్బిట్, ఇది ఆర్బిట్ ఆఫ్ జూపిటర్. అలాగే మెర్క్యూరీ, వీనస్, అలా ప్రతి ప్లానెట్కి ఒక ఆర్బిట్ ఉండాలి, ఒక దారి. వాటి దారిలు అవి చేసుకున్నాయి. ఫ్రాంక్గా సింపుల్గా చెప్పాలంటే అవి వాటి దారి అవి వేసుకున్నాయి. అంటే సన్ని ఒక పెద్ద మనిషిగా భావించి వాటి చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. సో ఇలా తిరిగింది ఈ ఆర్బిట్లో, సన్ చుట్టూ ఒక పర్టికులర్ ఆర్బిట్లో, అంటే ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. ఈరోజు నేను ఇలా వెళ్తాను, జూపిటర్ అందుకు ఈరోజు నేను ఇలా వెళ్తాను, రేపు ఇక్కడి నుంచి వస్తాను, ఎల్లుండి అటు నుంచి వస్తాను, అలా మార్చకూడదు. అలా మార్చేది అయితే దాని ప్లానెట్ అంటారు అనమాట. పర్టికులర్ ఆర్బిట్లో కంటిన్యూస్గా తిరిగే వాటిని, అది ఒక ఫస్ట్ లక్షణం అనమాట. ప్లానెట్ అవ్వాలి అంటే దీనికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అలాగే సన్ ఆర్బిట్లో తిరిగే దాన్ని ప్లానెట్ అంటారు. నెక్స్ట్ అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్లానెట్ అని అనిపించుకోవాలి అంటే సెకండ్ పాయింట్, దానికి ఒక సఫిషియెంట్ మాస్ ఉండాలి. మాస్ అంటే కనీసం ఎంతో కొంత వెయిట్, బాడీ మాస్, మీకు తెలుసు కదా మాస్ తెలుసు, అంత మాస్ ఉండాలి. దాంతోపాటు సెల్ఫ్ గ్రావిటీ అంటే నువ్వు నాకు ఒక కొంచెమైనా లోపల గురుత్వాకర్షణ ఉండాలి. ఇలా ఉండి అది ఎందువల్ల? టు ఓవర్కమ్ రిజిడ్ బాడీస్. అంటే ఇప్పుడు సోలార్ సిస్టమ్, యూనివర్స్ అంటే అవి ఒక్కటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన ఈ బొమ్మలో చూపించినట్టు ఇవి ఈ సన్, ఈ ప్లానెట్స్ ఇవి అలా ఎగ్జాక్ట్గా తిరగవు. వీటి చుట్టూ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. చిన్న పార్టికల్స్, ఎస్టరాయిడ్స్ వస్తాయి, మెటియర్స్ వస్తాయి, కామెట్స్, రకరకాలు మనకి తెలియని చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీనికి ఒక పర్టికులర్ మాస్ ఉండాలి ఓ ప్లానెట్కి. తర్వాత ఓన్ గ్రావిటీ ఉండాలి. ఓన్ గ్రావిటీ ఎందుకు ఉండాలి? పక్కన ఏవైనా దీనికంటే స్ట్రాంగ్ బాడీ ఏది ఉంటుందో ఆ బాడీ దాని రిజిడ్నెస్ని తట్టుకోవడానికి. లేకపోతే గ్రావిటీ లేకపోతే ఏంటవుతుంది? ఇమాజిన్ చేయండి, ఇది ఒక మనిషి అనుకుందాం. సో స్ట్రాంగ్ ఇక్కడ ఎవడో ఉన్నాడు, దీనికి గ్రావిటీ లేదు. వీడో పిలుస్తాడు, ఓకే వస్తానంటాడు. వీడు పిలుస్తాడు, పార్టీ ఉంది, వస్తానంటాడు. నెక్స్ట్ ఇంకొకడు ఎవడో పిలుస్తాడు, వీడికంటే స్ట్రాంగ్, వస్తానంటాడు. సో మనకి ఈ ప్లానెట్కి ఒక గ్రావిటీ ఇది లేకపోతే ఎవరు పిలిచినా అక్కడి నుంచి వెళ్ళిపోతాను వస్తానంటాడు. అదే వీళ్ళకి ఓన్ గ్రావిటీ, డెసిషన్ మేకింగ్, లేకపోతే కొంచెం బుర్ర అంటే లేదు నౌ ఐ కెనాట్ కమ్, సారీ యూ పీపుల్ కమ్ టు మీ, నో ఐ డూ హ్యావ్ సమ్ వర్క్,
ఇలా చెప్పగలగాలి. అలా కాకుండాను ఏ బాడీ వచ్చినా తన నైబర్హుడ్లో ఏ వచ్చినా ప్రతి ఇంటికి జంప్ చేస్తూ ఉంటారో అలాంటి వాటిని ప్లానెట్స్ అంటారు. అందుకోసం సెల్ఫ్ గ్రావిటీ టు ఓవర్కమ్ రిజిడ్ బాడీస్, అంటే పక్కన ఏ బాడీస్ ఉన్న నైబర్హుడ్లో వాటిని ఓవర్కమ్ చేయడానికి సెల్ఫ్ గ్రావిటీ ఉండాలి అండ్ మాస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే ఈ గ్రావిటీ ఓవర్కమ్ మళ్ళీను హ్యాస్ టు క్లియర్ ద నైబర్హుడ్ అనమాట అరౌండ్ ఇట్స్ ఆర్బిట్. ఈ ఒక ప్లానెట్ అవ్వాలి అంటే ఫస్ట్ సన్ ఆర్బిట్లో తిరగాలి, నెక్స్ట్ మాస్ ఉండాలి, సెల్ఫ్ గ్రావిటీ ఉండాలి. సెల్ఫ్ గ్రావిటీ ఎందుకు ఉండాలి? టు ఓవర్కమ్ అదర్ రిజిడ్ బాడీస్ ఇన్ ద నైబర్హుడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ మెయిన్ పాయింట్, దేనివల్ల అయితే ప్లూటోని ఒక ప్లానెట్ కాదు అని డిసైడ్ చేసేసారో అది ఏంటంటే హ్యాస్ క్లియర్డ్ ద నైబర్హుడ్ అరౌండ్ ఇట్స్ ఆర్బిట్. ఈ లక్షణం ప్లూటోలో లేకపోవడం వల్ల ప్లూటో ఇస్ డిక్లేర్డ్ యాజ్ డ్వార్ఫ్ ప్లానెట్. అంటే మెయిన్ 9 ప్లానెట్స్ నుంచి తీసేశారు పాపం, దానికి ఆ హోదా ఇవ్వలేదు. బికాస్ ఆఫ్ ఇట్ కుడెంట్ క్లియర్ నైబర్హుడ్ అరౌండ్ ఇట్స్ ఆర్బిట్. నైబర్హుడ్ అరౌండ్ ఇట్స్ ఆర్బిట్ అంటే ఏంటంటే ప్లూటో పాత్ ఎక్కడుండేదంటే ఎగ్జాక్ట్గాను ఇప్పుడు మనకి లాస్ట్ ప్లానెట్ 8th ప్లానెట్ నెప్ట్యూన్ కదా. ముందు ప్లూటో ఉన్నప్పుడు ఎలా ఉండంటే ప్లూటో పాత్ ఇది ఉండేది, అంటే లాస్ట్ ప్లానెట్ వాజ్ ప్లూటో. ఇది ఏం చేసేది, దానికి ఇట్ కుడెంట్ క్లియర్ హిజ్ నైబర్హుడ్ ఆర్బిట్. అంటే దీని పాత్లో నెప్ట్యూన్ పాత్లో అది వచ్చేస్తుండేది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంటే రోజు అని కాదు, సమ్ 100 ఇయర్స్ తర్వాత దాన్ని ఇది ఉంటుంది కదా, ప్రతి ప్లానెట్ సన్ చుట్టూ తిరగడానికి ఇన్ని డేస్ ఇన్ని ఇయర్స్ అని పడతాయి కదా. ఆ టైంలో నెప్ట్యూన్ పాత్లో అది వచ్చేస్తుండేది. ఇట్ కుడెంట్ క్లియర్ హిజ్ నైబర్హుడ్ ఆర్బిట్ అనమాట. అంటే ఈ ఆర్బిట్ నెప్ట్యూన్ ఆర్బిట్ మీదకి ప్లూటో వస్తుండేది. అందుకోసం ఓన్లీ ఈ పాయింట్ వల్ల ప్లూటోని ప్లానెట్ కాదని డిసైడ్ చేసేసారు. అండ్ నెక్స్ట్ కమ్స్ అలాగా ఈ ఒక ప్లానెట్ అవ్వాలి అంటే ఈ 3 లక్షణాలు మస్ట్ అండ్ షుడ్. ఇంకా దీంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఈవెన్ ఎర్త్ ఆల్సో డజంట్ క్లియర్ హిజ్ నైబర్హుడ్ ఆర్బిట్ అని చిన్న డిస్కషన్స్ కూడా ఉన్నాయి. బట్ మరి ఆ ఆర్గ్యుమెంట్స్ వల్ల కూడా డిసగ్రిమెంట్ ఉంది. అయినా కూడా ఎర్త్ని ఇంకా ప్లానెట్ కింద కన్సిడర్ చేసి నాట్ ఓన్లీ ఎర్త్ ఇంకా 2-3 ప్లానెట్స్ కూడా దే కెనాట్ క్లియర్ దేర్ నైబర్హుడ్ పాత్. బట్ సమ్హౌ ప్లూటో కుడెంట్ క్లియర్ దిస్ అని చెప్పేసి ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ కింద 2005లో డిక్లేర్ చేసేసారు.